తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి తగిన శిక్ష వేస్తారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. వైసీపీపై విష ప్రచారం చేయాలని భావించిన బాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సనాతన ధర్మం అంటే సత్యంతో కూడిన పాలన అని వీటిని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటించలేదని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య ఓ క్రిస్టియన్ అని, అలాంటి వ్యక్తిని వివాహం చేసుకుని ఇప్పుడు హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూడడం దారుణమని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని, శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్తానన్న జగన్ కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ కూటమి ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల సంతకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్నే 3 గాడిదలను కొనుక్కున్నాం. శ్రీమద్ రమారమణ గోవిందో గోవింద అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి సింగిల్గా సోలోగా 151 సీట్లతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు 3 కలిస్తే కూడా 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 22 ఎంపీలను గెలుచుకోవడం జరిగింది. 14 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించిన వారు. ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్రను బేసిక్గా పోషిస్తూ ముందుకెళ్తున్నారు. అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి లండన్కు పోతానంటే పాస్పోర్టును గుంజుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతికి బయలుదేరితే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి, ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గూండాలను, రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గుర్తుపెట్టుకోవాలి, నీ దుర్మార్గమైన పరిపాలన. అవి ఏవి కూడా నువ్వు ప్రత్యేక హోదా కానీ, లేదా విశాఖ ఉక్కు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, మీరు ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ భృతిని ఇస్తానన్నావు, ఉద్యోగస్తులకు బంగారం కిరీటం పెడతా అన్నావు. ఇవి ఏవి కూడా చేయలేక సూపర్ 6 అన్నావు, గ్యాస్ సిలిండర్లు అన్నావు, ఉచిత బస్సు అన్నావు, రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేక ఈరోజు పొలిటికల్ డైవర్షన్ తీసుకొని మీరు ప్రజల చూపుని లడ్డు వైపు లేదా నెయ్యి వైపు మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకొని మీరు ప్రజల సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ లో వాకింగ్ చేసుకునేందుకు అనుమతి పొందేలా తన వంతు కృషి చేస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్ లో వాకర్స్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ గ్రౌండ్ నుండి వాకర్స్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రౌండ్ మూసివేత కారణంగా వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రిన్సిపల్, ఇతర అధికారులతో మాట్లాడి వాకర్స్ కు అనుమతిచ్చేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. అయితే గ్రౌండ్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా వాకర్స్ బాధ్యత తీసుకోవాలని సూచించారు. గత 20 సంవత్సరాలుగా వాకింగ్ చేసుకున్నటువంటి వాకర్స్ వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాలుగా వాకింగ్ చేసుకుంటారు. అక్కడ ఉదయం సాయంత్రం కూడా లేడీస్ కూడా చాలా మంది చేస్తారు. అయితే మొన్న 10 రోజుల క్రితం అనుకోకుండా జరిగిన సంఘటన. సరే, దానిపైన అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి మొత్తం గేట్లు వేసేయడం జరిగింది. అందులో ఎవరిని అలౌ చేయట్లేదని చెప్పి, ఇబ్బందిగా ఉందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున మనం అందరూ కూడా ఆలోచించాలి. ఎవరో ఒకరి వల్ల వచ్చింది ఇష్యూ, ఒకరి వల్ల మనమంతా చెడకూడదు. అయితే ఈ రోజున మనం అందరూ కూడా ఆలోచించి ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం దీని మీద. అటువంటి సంఘటనలు జరగకుండా చూస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో
న్యాచురల్గా ఏర్పడినటువంటి వాకర్స్ ఇది. వాకర్స్ క్లబ్ పెట్టుకుంటారు, పెద్ద న్యాచురల్గా ఏర్పడ్డది. కొంతమంది కావాలని పెట్టుకుంటారు, కొన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి. కానీ న్యాచురల్గా ఉన్నటువంటి మనకి రిసోర్సెస్ మనకి ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా మనకి కులాయిచూరి కానీ, గాంధీనగర్ పార్క్ కానీ ఇంకా కొన్ని వచ్చినాయి. ఈ మధ్య చాలామంది ఈరోజు వాకింగ్ చేస్తారు. హెల్త్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. కానీ కొన్ని చోట్ల అవకాశాలు ఉండవు, కానీ మనకి న్యాచురల్గా ఉన్నాయి అన్ని. అది దీన్ని ఏదో ఒకరిద్దరి వల్ల ఇబ్బంది కలిగిందని చెప్పి మొత్తం మూసేయడం కరెక్ట్ కాదు. రిక్వెస్ట్ చేస్తాం, వారికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మీరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇది నాదన్నట్టుగా, ఈ గ్రౌండ్ మందన్నట్టుగా మీరు కూడా తీసుకుని ముందుగానే అవి సరి చేసినటువంటి ఇటువంటి సంఘటనలు జరగవు కూడా జనరల్గా. గత 25 సంవత్సరాలుగా రంగరాయ మెడికల్ కాలేజ్ ఆర్ఎంసీ గ్రౌండ్, దాంట్లో మేము అందరం కూడా వాకర్స్, మా చౌదరి గారి నాయకత్వంలో మేము అందరం కూడా దాంట్లోనే చిన్న చిన్న పనులు కానీ అన్ని మొక్కలు కానీ కూడా ఒక ఎన్జిఓగా మేము అందరం అసోసియేషన్గా ఏర్పడి చేసుకుంటున్నాం. సరే, మొన్న ఒక 10 days బ్యాక్ జరిగిన చిన్న సంఘటన మేము తెలిసే ఉంటుంది. కానీ ఆ సంఘటన అది ఎలా జరిగిందో వేరే విషయం. కానీ ఆ వాకింగ్లో చేస్తున్న సుమారుగా 350 మంది పైన ఉదయం సాయంత్రం కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా నాకు తెలిసి కాకినాడలో ఎక్కడ కూడా అలాంటి వాకింగ్ ప్లేస్ ఉండదు, మట్టిగా ఎక్కడ కానీ. అందుకని అందరూ ఇక్కడ వస్తారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, అందరూ సంతం ఉంటారు. అలాంటిది ఈరోజు గేట్లు వేసేసి మీకు ఎలా లేదు చెప్పడంతో మొత్తం అంతం కూడా దాంట్లో డాక్టర్స్, విద్యార్థులు, యువజనులు అందరూ ఉన్నారు. మేము ఇబ్బంది పడుతున్నాం. అందుకని మేము ఈరోజు చౌదరి గారి నాయకత్వం మేము ఏం కోరుతున్నామంటే ఎమ్మెల్యే గారిని, అయ్యా ఏం పొరపాటు జరిగిందో వేరే విషయం, కానీ వాకర్స్కి అనుమతి ఇవ్వండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఏడీ5 విద్యా సంస్థల డైరెక్టర్ ప్రణీత్, ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు అమ్మవారిని 6.5 కోట్ల రూపాయల నోట్లతో సుందరంగా అలంకరించారు. లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన అమ్మను దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరులో చిన్నారి ఆస్పియా కుటుంబానికి పరామర్శ, ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన నీటి సరఫరా విభాగం సిబ్బంది, ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలంటూ వేడుకోలు. కోరంగిలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు, ముఖ్య అతిథిగా హాజరైన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం సరికాదు, చంద్రబాబును శ్రీవారు క్షమించరన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.